ఇక్కడ ఒక సమాంతర చతుర్భుజం యొక్క 4 శీర్షాలు ఏబిసిడిలు అయితే ఏదో కండిషన్ అడిగాడండి. వాడు ఏంటి సమాంతర చతుర్భుజం యొక్క 4 శీర్షాలు A5 7 అండ్ BMN అలాగే C12 అలాగే D4 6 ఇవి సమాంతర చతుర్భుజం యొక్క 4 శీర్షాలు. ఓకే, అయితే MN కనుక్కోవాలి. వాడు అడిగింది ఏంటి, సమ్ 2m + 2n / 2m - n ఎంత అని అడిగాడు, అంతే కదా. ఓకే, ముందు అసలు MN కనుక్కుందామండి. చూడండి, మనకి తెలుసు 3 శీర్షాల నుండి 4వది కనుక్కోవచ్చు కదా. ఇదిగో మొదటిది x నిరూపకం వేస్తున్నా, మైనస్ రెండోది ప్లస్ మూడోది ఈజ్ ఈక్వల్ టు 4వది, అంతే కదా. 5 - m + 1 ఈజ్ ఈక్వల్ టు 4, 4ది. ఓకే, రైట్. దాని నుంచి m ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 2, సింప్లిఫై చేస్తే. రైట్, నెక్స్ట్ రెండోది రాద్దాం. చూడండి, ఇక్కడ 7 - n + 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 6. ఓకే, n ఇక్కడ దీని నుంచి n కనుక్కున్నాం అనుకోండి, n ఈజ్ ఈక్వల్ టు 3. m n వచ్చేసినాయి. వాడు ఏమడిగాడు నిన్ను, 3m + 2n. మన అడిగింది ఇది 3m + 2n డివైడెడ్ బై 2m - n. అది రైట్. వాల్యూస్ ప్రతి సబ్స్టిట్యూట్ చేయండి. m అంటే 2 కదా, 3 3 2 6 ప్లస్ n అంటే 3 కదా, 2 3 6 డివైడెడ్ బై m అంటే 2 కదా, 2 2 4 మైనస్ 3, దట్ ఈస్ 12. సో యువర్ ఆన్సర్ ఈస్ 12. నోట్ చేస్తాను.